మరి అదేవిధంగా పంచాయతీల్లో మరి ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే ప్రజలు మీరు ఎన్ని కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయగలిగారు గ్రామాల్లో? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గిన్నీస్ బుక్లో ఎక్కే విధంగా రాష్ట్రంలోని 13,500 పైబడి పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు ఏర్పాటు చేసి 3,500 నుంచి 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. పంచాయతీలకి అధికారాలు ఇవ్వాలి, స్థానిక సంస్థలకి అధికారాలు ఇవ్వాలని చెప్పేసి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పోరాటం చేస్తుంటే నువ్వు చేసింది ఏమిటి? ప్రెసిడెంట్కి తెలియకోకుండా, పంచాయతీ తీర్మానం లేకోకుండా దొంగదారిన దొంగలు దోచుకున్నట్టు నువ్వు పంచాయతీ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకుని పంచాయతీలు నిర్వీర్యం చేసిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వానికి ఒక ల్యాండ్ మార్క్ లేదా ట్యాగ్ లైన్ గుంటల రోడ్లు. మన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వంలో ఏదైనా ఊరు వెళ్ళాలంటే కూడా ఆలోచించుకునే పరిస్థితి దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, గుంటలు లేని R&B రోడ్లు చేయాలి మనం అని చెప్పేసి. ముందు సంక్రాంతి కొన్ని కారణాల మూలంగా దాన్ని ఫిబ్రవరి ఎండింగ్ కల్లా గుంటలు లేని రోడ్లు చేయాలని చెప్పేసి 900 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకి 5 లక్షల నుంచి 10 లక్షలకి వడ్డీ రుణాలు పెంచి వాళ్ళ సాధికారత సాధించే విధంగా ప్రయత్నం చేయటం అది ప్రభుత్వం సాధించిన విజయంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా గంజాయి డ్రగ్స్ గత ప్రభుత్వం రాష్ట్రంలో కాదు సౌత్ ఇండియాలో భారతదేశంలో ఎక్కడ గంజాయి దొరికినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు ఆ రోజు పత్రికల్లో మనంతా కూడా చూసాం. ఈరోజు ఆ గంజాయి మీద డ్రగ్స్ మీద ఉక్కుపాదం నెలకొల్పి ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి మంత్రులతో దాని మీద మరి ఈగిల్ టీంను ఏర్పాటు చేసి దాన్ని పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా కర్నూలు జిల్లా ఓరవకల్లు, కొప్పర్తిలో, కడప జిల్లా కొప్పర్తిలో 25,000 కోట్ల పెట్టుబడులు, 75,000 మందికి ఉపాధి. ఇవి కదా కావాల్సిన ప్రభుత్వం చేయాల్సింది. కేవలం బటన్ నొక్కితే సరిపోయిద్దేమో, మీరు కావాలంటే సెంటర్కి వచ్చి ప్రజలందరూ కూడా అడగండి. ఒకవేళ బటన్ నొక్కితే సరిపోయిద్ది అనుకుంటే మిమ్మల్ని అంత ఘోరంగా ఇంటికి పంపించేవాళ్ళు కాదనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు కూడా తెలియజేస్తామన్నా నేను. మీరు చెప్తున్నారు కదా మేము ఇచ్చామని చెప్పేసి, మీరు ఇచ్చినా కూడా ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుందని గుర్తించారు ఈ రాష్ట్ర ప్రజానికం. మీరు చేస్తున్న కార్యక్రమాల మూలంగా వారి పిల్లలకి భవిష్యత్తు ఉండదు, ఈ రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అనే ఆలోచనతోనే మిమ్మల్ని అంత ఘోరంగా ఓడించినా కూడా మీరు ఆలోచన మార్చుకోకపోతే చాలా ఘోరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.